హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా ఈరోజు వీడియోలో మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడిలో వార్షికోత్సవం సందర్భంగా కుంభాభిషేకం అయితే చేశారండి. ఆ వీడియోనైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ దానికోసమే అన్నమాట అమ్మవారి గుడి దగ్గర అంతా డెకరేట్ చేసి పెట్టున్నారు. చాలా బాగా డెకరేట్ చేశారండి. ఇక్కడ ఏ పండగొచ్చినా కూడా చాలా బాగా చేస్తారనమాట కర్ణాటక సైడు. ఇంకా ఈ వీడియో అయితే మా ఆయన పొద్దున్నే వీడియో తీశాడండి. అంటే పొద్దున్నే అంటే 6:30, 7 ఆ మధ్యలో వీడియో తీశాడనమాట. ఇంకా అప్పుడే కాబట్టి ఇంకా జనాలు అంతగా ఎవరు లేరండి. ఇక్కడ చూడడానికి చాలా బాగుంది కదా! మొత్తం డెకరేషన్ అంతా. బయటైతే ఆ పక్క గోవిందస్వామి, ఈ పక్క గణేష్ అందరిని పెట్టి చాలా బాగా చేశారనమాట. చూడడానికే చాలా బాగుండింది. ఇంకా లోపలైతే ఇంకా చాలా బాగుండిందండి. నేను వెళ్ళలేదు. నాకు ఆ రోజు స్కూల్ ఉండింది. ఇంకా మా ఆయన, మా లక్కీనే వెళ్ళారనమాట. ఇక్కడ చూస్తున్నారా గుడికి ఆపోజిట్‌లో అయితే ఒక పెద్ద బోర్డ్‌లాగా పెట్టారండి. అందులో అయితే ఇక్కడ క్లియర్‌గా రాసారనమాట కుంభాభిషేకం ఉందని, ఇంకా అన్నదానం గురించి అవన్నీ రాసున్నారు. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందండి. ఇక్కడ ఏమైనా పండగ చేస్తున్నారంటే గుడి పండగ గాని ఏదైనా చేస్తున్నారంటే మొత్తం అక్కడ స్ట్రీట్ అంతా లైట్స్ వేస్తారండి. చాలా బాగుంటుంది చూడ్డానికైతే. ఇక్కడ మార్నింగ్ కదా అంత కనిపించట్లేదు. ఇంకా నైట్ అయితే ఫుల్ లైటింగ్ ఉంటుంది స్ట్రీట్ అంతా. ఇంకా మీకు ఇదంతా వీడియో ఎండింగ్‌లో చూపిస్తానండి. ఇంకా నెక్స్ట్ మంత్ అయితే ఇక్కడే బెంగుళూరులోనే కరగా ఉందన్నమాట మా ఇంటి దగ్గరే. అది లాస్ట్ ఇయర్ కూడా మీతో షేర్ చేసున్నాను. ఈ ఇయర్ కూడా తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా కరగా పండగకైతే ఇక్కడ ఫుల్ లైటింగ్సే కాదండి, ఫుల్ షాప్స్ కూడా పెట్టేస్తారనమాట. ఇంకా ఈ గుడి దగ్గర అయితే ఫుల్ జనాలు ఉంటారనమాట. అంతా సందడిగా ఉంటుంది. ఈసారి కూడా తప్పకుండా షేర్ చేస్తాను మీతో అయితే. ఇక్కడ చూస్తున్నారా గుడి మొత్తం పూలన్నీ పెట్టి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇంకా ఇదేమంటే మా ఇంటికి ఆపోజిట్లోనే ఇక్కడ అన్నదానంకి ప్రిపేర్ చేస్తున్నారండి. వాళ్ళైతే పొద్దున్నే స్టార్ట్ చేశారనమాట. మా ఇంటికి ఆపోజిట్ అంటే మేము మెట్లు దిగుతూనే ఇంకా కొంచెం ముందే అనమాట. ఇంకా ఇక్కడైతే పెద్ద పెద్ద అండాలకి వంట చేస్తూ ఉన్నారండి. టమాటా పలావు, పెరుగన్నము, ఇంకా కేసరి బాత్ అవన్నీ చేస్తున్నారనమాట. ఇదైతే ఈ రవ్వ మొత్తం కేసరి కోసం అండి, కేసరి బాత్ కోసము. ఇంకా టమాటా బాత్ అయితే 250 కేజీస్ దాకా చేస్తున్నారనమాట. అంటే ఇంకా ఎంత జనాలు వస్తారో చూసుకోండి అన్నదానం కోసము. ఇంకా మా ఆయన, మా లక్కీ అయితే గుడి దగ్గరికి వచ్చారండి అమ్మవారి దర్శనం కోసము. ఇంకా నాకైతే స్కూల్ ఉన్నిందనమాట. ఆ రోజు స్కూల్కి వెళ్ళిపోయాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారా గుడి లోపల అయితే హోమం చేస్తున్నారు. ఇక్కడ దేనికోసం వార్షికోత్సవం చేస్తున్నారంటే ఈ ప్లేస్లోనే అమ్మవారి గుడి పాత గుడి ఉండిందండి. దాని ప్లేస్లోనే కొత్తగా కట్టారనమాట 2 years బ్యాక్. అందుకే లాస్ట్ ఇయర్ కూడా 1 year వార్షికోత్సవం చేస్తున్నారు. ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. లాస్ట్ 2 years బ్యాక్ అయితే చాలా గ్రాండ్గా చేస్తున్నారండి. కుంభాభిషేకము అవి పైనుంచి చేస్తున్నారనమాట. చాలా బాగుంది చూడడానికి. ఇంకా అన్నదానం కూడా చాలా బాగా పెట్టినారు. అంటే కర్ణాటక స్టైల్లో రాగి ముద్ద ఇంకా రకరకాల వంటలు పెట్టినారు ఆ రోజైతే. ఇంకా ఇక్కడ చూస్తున్నారా మొత్తం గుడి లోపలైతే ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి మొత్తం డెకరేట్ చేశారు అమ్మవారి గుడి లోపలైతే.
వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ అండి 7:30కి ఆ మధ్యలో అనమాట. గుడి దగ్గర అయితే అమ్మవారి ఊరేగింపు స్టార్ట్ అవ్వబోతుండింది. ఇంకా దానికోసమని ఇక్కడ చాలామంది ఉన్నారు జనాలైతే. ಅದೆಲ್ಲ ಆಗಬೇಕು ಅಭ್ಯಾಸ ಅವೆಲ್ಲ. ఇక్కడ వీళ్ళంతా కోలాటం ఆడుతూ ఉన్నారంటే మేము వెళ్ళేసరికి అయిపోయిందనమాట. అది మిస్ అయిపోయాం మేము చూసేదానికి. ఇక్కడ నైట్ ఊరేగింపు కోసం అయితే అందరూ రెడీ అవుతున్నారనమాట. డోల్ వాళ్ళు అంతా. నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్‌లోనే మార్నింగ్ కాబట్టి లైట్స్ అంతా కనిపించట్లేదండి అని చెప్పి. ఇక్కడ చూస్తున్నారా గుడి దగ్గర అంతే ఇంకా ఫుల్ లైటింగ్ ఉన్నింది. గుడి దగ్గర ఒకటే కాదండి వీధి చివర్లో కూడా లైటింగ్ స్టార్ట్ చేశారనమాట. అక్కడి నుంచి ఉన్నది. అది మీతో షేర్ చేస్తాను లాస్ట్‌లో అయితే. ఇక్కడైతే అమ్మవారి ఊరేగింపు కోసము రథం అన్నీ అరేంజ్ చేసున్నారు. ఇంకా మేము ఆ రోజు మధ్యాహ్నం అయితే అన్నదానం దగ్గర చాలా ఫుల్గా తినేసామండి. హెవీగా ఉండిందనమాట. ఇంకా కొంచెమే పలావ్ ఉండింది, అది తినేసాము. ఇంకా మా లక్కీకి అయితే బయటికి వెళ్ళాలి ఏమైనా తినాలి అంటుంటే మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఇలా ఆంధ్ర హోటల్ ఉన్నిందనమాట. అక్కడికైతే వచ్చాము. ఇక్కడ యాంబియన్స్ అంతా చాలా బాగుండిందండి. అంటే ఫొటోస్ అవన్నీ చాలా బాగా పెట్టారనమాట మొత్తం అన్నీ. ఇంకా మేమైతే ఇడ్లీ తీసుకున్నాము. ఇడ్లీ, కారం దోస, ఇంకొక చపాతీ తీసుకున్నామన్నమాట. వడ అవన్నీ. ఇంకా అవన్నీ ఇక్కడ మొత్తం ఆంధ్ర స్టైల్లోనే ఉంటాయండి. ఇంకా ఇక్కడైతే పెసరట్టు, పునుగులు, బోండాలు, బజ్జీలు, ఇంకా పొడి ఇడ్లీ ఇక్కడ ఫేమస్ అంట. అవన్నీ చాలా రకాలు ఉన్నాయన్నమాట ఆంధ్ర స్టైల్. విజయవాడ స్టైల్ అంటారు కదా పునుగులు, అవన్నీ ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. అవైతే ఇక్కడ ఉన్నాయన్నమాట. అక్కడ తినేసాము. ఇక్కడ మీకు లైటింగ్ షేర్ చేద్దాం అనుకున్నాను కదా, దానికోసమే ఇక్కడ లైటింగ్ షేర్ చేద్దామని వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడి నుంచి మొత్తం వీధి ఎండింగ్ వరకు లైటింగ్స్ ఉన్నాయండి. ఫుల్ లైటింగ్స్ పెట్టున్నారు. ఇప్పుడే కాదు నెక్స్ట్ కరగా వస్తుందని చెప్పాను కదా, కరగా అప్పుడు కూడా ఫుల్ లైటింగ్స్ పెడతారనమాట. దీనికన్నా ఎక్కువ పెడతారు. ఇంకా చాలా బాగా గ్రాండ్గా చేస్తారనమాట. ఇక్కడ స్ట్రీట్ మొత్తం సైలెంట్గా కనిపిస్తుంది కదా, కరగా అప్పుడు మాత్రం అలా ఉండదు. ఇక్కడ మొత్తం షాప్స్ అన్నీ పెట్టి చాలా జనాలతో చాలా సందడిగా కనిపిస్తుంది అనమాట. అంతా ఫుల్ ఉంటారు. ఇక్కడ నుంచి గుడి దగ్గర నుంచి ఆ వీధి ఎండింగ్ వరకు మొత్తం షాప్సే ఉంటాయి. అంత జనాలు ఉంటారు. అంత మొత్తం డ్యాన్సులని అన్నీ ప్రతి ఒక్కటి చాలా సందడిగా ఉంటుంది. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.